హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాధవి అలగడ్డ. మీరైతే ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా సరే కొత్తగా వచ్చంటే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ ప్లీజ్ ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఏంటి మేము ఇక్కడ ఏంటి కష్టపడుతున్నాం అని చూస్తున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, ఎండల కాలం కదా, బాగా ఎండలు ముదిరిపోయినాయి. దానివల్ల ఉండేది మాకు రేకుల చెడ్డు. ఆ రేకుల చెట్లు అనేది ఒక రూమ్ అయిపోయింది కాబట్టి ఆ రేకులలో ఎండ శాఖకు తట్టుకోలేక ఇంకా అలాగే బగ్గి కూడా ఎండిపోతుంది ఎండలో పెడితే గనం. మాకు వేరే స్థలం అంటూ లేదు కాబట్టి ఇంకా మా ఇంటి ముందరనే మేము వార్పాకి వేద్దామని చెప్పేసి గుంతలు అనేది దిచ్చాము. చిన్నగా 4-5 నెలల నుంచి కట్టెలు కొట్టుకొచ్చుకొని, అంటే షాప్ దగ్గరికి పోకుంటే మనకు జరగదు, పొలాలంటూ ఏం లేవు మాకు. ఆ షాపు ఇంకా ఇండ్లు. మా బగ్గి అంటావా, బగ్గి లేనిది మాకు ఏది కుదరదు. మాకు బగ్గి అన్నం పెట్టేది, మాకు పెద్ద కొడుకు లాంటిది బగ్గి అయితే. ఇంకా దానివల్ల ఎండలో ఎండిపోతుంది. ఇంకా వచ్చేది వర్షాకాలం, వర్షంలో తడుచా ఉంటుంది అని చెప్పేసి మేము ఇంట్లో ఉండి దాన్ని బయట పెట్టాలంటే చాలా బాధలేసింది. ఇంకా చాలా రోజుల నుంచి అనుకొని ఈ వాసాలు అంటే కొండకు పోయి కొట్టుకొచ్చుకోవాలి. ఇంకా మేము షాప్ దగ్గరనే సరిపోతాం. ఎండల కాలం కదా, సీజను, ఒకరోజు పోకుండా పని భంగము. ఇంక ఇవి అవి ఏదో అంటారు ఈఎంఐలు, కంతులు, ఇవి అవి నాకన్నీ మాకు కొన్ని ఉన్నాయి. అవి కట్టాలంటే కన్నా నేను షాప్ దగ్గర పని చేయాలి. ఏదోలే పొలం ఉందిలే, ఒకసారి పంట వచ్చాదిలే అనుకోనికి లేదు కదా. మాకు బగ్గే పొలము, సాపే పొలము, ఆ రెండే. ఇంకా ఆ రెండు లేకుండా మాకు ఫుడ్ ఉండదు. ఇంకా దానివల్ల ఎండల కాలం కాబట్టి షాప్ దగ్గర సరిపోయినాము. ఇంకా అప్పుడు వెళ్ళినప్పుడు అమ్మలు వచ్చినప్పుడు అట్లా ఒకటి ఇట్లా ఒకటి అని కట్టలు తయారు చేసినాం, వాసాలు అనేది. ఇంకా ఆ వాసాలతో పాటు గతంలో మా ఆయన లారీ డ్రైవరు. అప్పుడు అన్న వచ్చి లారీకి వెళ్తాం, ఆ పట్టలు ఏదో ఇచ్చేసి పోయినారా, జమ్మువి అనమాట, లారీ మీద వేశారు. లారీ వేసిన తర్వాత అవి పక్కన వేసినారు. బావా నాకు అవసరం రావు, తీసుకుంటామేమో తీసుకో అని అంటే, ఇంకా ఉండనిలే మాకు అవసరం వచ్చాయేమో ఎప్పుడొకసారి అని చెప్పేసి ఆ జల్లెడ అనేది తెచ్చుకున్నాం మేము. ఇంకా అవి తెచ్చుకొని ఇంకా అప్పుడొకటి అవి కట్టెలు తెచ్చుకొని అన్నీ రెడీగా పెట్టుకుంటేమి. ఆ రెడీగా పెట్టుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు వచ్చిందనమాట టైం, వార్పాకేసే టైం వచ్చేసింది. మాకు బగ్గిసి తడిచిపోతుంటే చాలా బదిలేసింది. ఇంకా మాతో పాటు ఇంకా పిల్లలకు సెలవులు కదా, మా పిల్లలు కూడా సహాయం చేసినారు. రాళ్ళు మోసుకురావడం, మట్టి తీయడము. మా చిన్నోడు అంటావా డమ్ములో చూడండి ఎంత బాగా ఆడుకుంటున్నాడు. ఇంకా వార్పాక్ అంటారా ఎట్లా తయారు చేసేది చూడండి. మా పల్లెటూరులో అయితే ఇట్లనే ఫ్రెండ్స్ వేసుకునేది. చిన్నగా ఏదైనా ఉన్నించుకోవాలంటే వార్పాకు గడ్డి, గతంలో అయితే కన్నా బోదగడ్డి కోసుకొచ్చుకొని కొట్టాలు వేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే రేకులు వచ్చినాయి కదా, రేకులు వేసుకుంటున్నారు. ఇంకా మాకు ఇప్పుడు రేకులు వేసుకునేంత టైం లేదు. మా బగ్గి తరచకుండా చిన్న వార్పాకు వేసుకుందామని చెప్పేసి మా ఆయన నేను కష్టపడుతున్నాము ఇందులో. ఇంకా మా చంద్రమ్మ అయితే మా బుడ్డోన్ని ఏడిపినీకి పోతుంది. ఇంకా లోతుగా గుంత తీసి 2 కట్టెలు అలా బాతి, మా ఆయన తెలివితో ఇంకా 4 కట్టెలు కావాలా లక్షారంగా అయితే కన్నా 4 కట్టెలు వద్దు నేను చేస్తానని చెప్పేసి 3 కట్టెలు అయితే ఇప్పుడు ఇవాళొకటి ఆవలొకటి వేసి మధ్యలో ఒక కట్టె వేసినాడు కదా. ఇంకా ఆ తర్వాత చూడండి, ఇంకా పైన ఆవళ్ళకు కూడా ఉండాలి 4 దిక్కుల. కానీ ఏంటంటే కానీ ఒక దిక్కులనే కట్టెలు అనేది బాతేసి వార్పాకు వేసినాము. చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నాకైతే. కానీ చిన్న వార్పాకు మా బగ్గి తడసకుండా, మా పెద్ద కొడుకు అన్నమాట బగ్గి అన్నమాట, మా బగ్గి తడసకుండా వేసినాము. ఏదో ఉన్న పాత పట్టనే వేసినాం దాని మీద. మొత్తానికైతే మా బగ్గి అయితే తరసడం లేదు ఇప్పుడైతే కానీ. ఇంకా తీగలు ఉన్నాయి కదా, కరెంటు తీగలు, దానితో కొంచెం ఇబ్బంది వచ్చి ఆ కట్టెల అనేది పైకి తీగ తీసేస్తున్నాడు. కొండకెళ్ళి అప్పట్లో అయితే కానీ చాలా ఓపెక్గా కొండకెళ్ళి పుల్లలు కొట్టుకొచ్చుకొని, అదిగో చూడండి ఇంకా అలా కట్టెను కట్టి ఆ కట్టెకు అన్ని చిన్నవి వాసాలు అంటారు కదా. అప్పట్లో అయితే కానీ వాసాలకు వెళ్ళి బాగా గడ్డి కోసుకొని వచ్చి వెచ్చండ్రి కొట్టాము. ఇప్పుడు అంత ఓపికి వెళ్ళి అందరూ రేకుల చెట్లు వెచ్చన్నారు కాబట్టి మా పెద్దోడు చూడండి కండల మ్యాన్ అనమాట. ఇంకా అస్సలు సంక్రాంతి వచ్చిందంటే మొదలు బొదుగడ్డి కోయనికి వెళ్ళి మోపులు కోసుకొని వచ్చుకుంటుంటే, మా అమ్మ అయితే నా తమ్ముని అప్పసా నేను మొయ్యనికి అనమాట. మా అమ్మ గడ్డికి వచ్చంటే నేను వాడిని ఎత్తుకొని కూర్చుంటే, అప్పట్లో మా కొట్టానికి మేము గడ్డి కోసుకోవాలంటే. ఇప్పుడు అವೆಲ್ಲ ఏం లేదు. ఇవేంటంటే అంత సన్నగా ఉన్నాయంటే నేను ప్రస్తుతానికి ఉండని అని చెప్పేసి మేము అట్లా వేసుకుంటున్నాము. ఇంకా పెద్దవి వాసాలంటే ఇప్పటికంటే మనకు రావు కదా, చిన్నవి. అవి ఆకు తోటల్లో ఔషధ పుల్లలు అంటారు. అవి జంపుగా ఒక్కొక్కసారి లావుగా ఉంటాయి, నాకు అవి చిక్కలేదు.
మామయ్య దిగితే మళ్ళీ ఎక్కడికి కష్టం అని చెప్పేసి ఆ నుంచి అలవడి డమ్ము వేయి అని చెప్పేసినాడు. ఇంకా నేను డమ్ము వేసి నా పని ఏదో నేను చేసుకుంటా ఆయనకు అందించుకుంటా వేస్తున్నాం. మాకు బగ్గి తరచకుండా చాలా అనుకున్నాం, మేమేమో పెద్దగా వేయాలని అనుకోలేదు, చిన్నగానే మా బగ్గి తరచకుండా మేము వేసుకున్నాం అంతే. ఇంకా ఈ హౌస్ పుల్లలు అంటావా ఆకు తోటలని మా సైడ్ బాగుంటాయి, ఆకు తోటలలో వేస్తారు ఇవి. దాని ఈటు అయిన తర్వాత కొట్టుకోమని చెప్తారు, నేను అవి కొట్టుకొని వచ్చినాను. మా అన్న డ్రైవర్ అని ఇచ్చిన జమ్ము అనమాట ఇవి. ఆ జమ్ము అనేది ఇంకా ఫస్ట్ వేచగానే కొద్దిగా కారదని చెప్పేసి అట్లా వేచనాము. ఇంకా చాలా బాగా కుదిరింది. మా కొట్టం సేమ్ కొట్టం మాదిరే 2 మంచాలు పడతాయి, మా బగ్గి పడుతుంది అని చెప్పేసి ఆలోచన చేసి అవి వేసినాము. దానిపైన పట్ట వేసినాము, మళ్ళీ పట్ట వేసిన తర్వాత పట్ట వేసినాము. ఇంకేదో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కానీ మేమైతే పెద్దగా ఆశలు లేకుండా చిన్న గుడిసె వేసుకొని దాంట్లో మా బగ్గిని కూర్చోబెట్టాలని మా కోరిక. గతంలో అయితే కన్నా అయినా కొండ కోవాలంట కానీ చాలా కష్టం అన్నమాట. ఇప్పట్లో వెళ్ళని వాటిలో కొండలకు కూడా మా పెద్దవాళ్ళు అయితే కానీ అప్పసం కూలెళ్ళం పెట్టుకొని ట్రాక్టర్లు బండ్లు ఎత్తుల బండ్లు తీసుకొని వచ్చారు, బోదగడ్డి కానీ వాసాలు కానీ ఇంక ఇవి అనమాట. జమ్ముతో అట్లా అల్లి వేసి లారీ మీద వేసుకొని వచ్చారు. ఇంకా అవి మాకు మా అన్న ఇచ్చినాడు కాబట్టి మాకు పని జరిగినాయి. ఇప్పుడు దాంట్లో ఏమన్నా ఉంటాయని చెప్పేసి ఇదిలిచ్చి నేను మా మామకి ఇయ్యడం అయితే జరుగుతుంది. ఆడ ఏమో అనుకున్నా, మా మామ కొంచెం రేకులు బిగించాడు, ఇంకా అలాగే కొట్టం కూడా వచ్చాడు, నాకైతే తెలియదు. నేను ఇన్నాళ్ళు మా అమ్మను వారపాకేజ్ రామా అంటుంటేని, కానీ ఇంకా వాళ్ళని భంగపోలేక నేనే వెచ్చా అని చెప్పేసి ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళకుండా అప్పసం ఇంటి దగ్గర ఉండి మేము వారపాకు వేయడం జరిగింది. చిన్నగా అప్పట్లో అయితే కన్నా ఇట్లా ఎట్లా వేస్తున్నారంటే పెళ్ళిళ్ళకైతే కన్నా పందిర్లు వేచండి, ఇట్నే సేమ్ చిన్న పందిరి. మాకు మా బగ్గికే పెళ్ళి చేస్తున్నాం అనుకుంటున్నాము, అంత చిన్నగా వేసుకున్నాము. ఇక్కడ మా పిల్లలు అయితే కన్నా బాగా సహాయం చేయడం మటుకు బాగానే చేసినాడు. ఒకరు కెమెరా పట్టుకుంటే, ఒకరు రాళ్ళు అందించంటే, ఒకరు పుల్లలు అందించంటే, ఇంకొకరు తాళ్ళు అందించంటే, ఇంకా ఎక్కడ వర్షం వచ్చాదో అని చెప్పేసి మా టెన్షన్ మాది ఆదల వేసుకుంటూ. మా భర్తగాడు అయితే కన్నా మాకి పని అయితే చేయడం కానీ పనికి మటుకు అడ్డం బాగా వచ్చాడు. ఎంతో శుభ్రంగా పెట్టుకున్నాము కానీ తరసడానికి పోయినాం, చిన్నగా అక్కడక్కడ వస్తుంటాయి వారం. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఈరోజు మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వారపాకు రెడీ అయిపోయింది. బాయ్.